పెన్షనర్ల కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలంటూ పెన్షనర్ల ఐకాస కీలక మీటింగ్ అయితే పెట్టింది. రాష్ట్రంలో ఉద్యోగులకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నట్లుగానే పెన్షనర్లకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస కోరింది. పెన్షనర్లకు బకాయి ఉన్న కరువు మృతిని వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఐకాస చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన పెన్షనర్ల ఐకాస కార్యవర్గ సమావేశం జరిగింది. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్న 2 ఏళ్లుగా దీని అమలుపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఆరోగ్య కార్డు ఇతర అంశాలు అమలు కావటం లేదు. ఇకనైనా ప్రభుత్వ ధోరణి మారాలి. రాబోయే బడ్జెట్లో పెన్షనర్ల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు జరపాలని చెప్పేసి లక్ష్మయ్య ప్రభుత్వాన్ని అయితే కోరారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇలాగ మీకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి